నీకు ప్రాబ్లం చాలా చిన్నదే, కాకపోతే దీంట్లో అడిగేవి చూడండి చాలా 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 సింపుల్ ఉంటాయి అనమాట. చార్జ్ అట్ రెస్ట్, చార్జ్ ఇనిషియల్లీ ప్లేస్డ్ ఇన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అట్ రెస్ట్, ఫైండ్ ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద చార్జ్ ఆఫ్టర్ టైమ్ టీ. టీ టైం తర్వాత ఆ చార్జ్ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అయింది. ఇక్కడ నీకు ఏం కనిపిస్తుంది? ఒక చార్జ్, దానిని తీసుకెళ్లి ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో పెట్టారు. ఇనిషియల్లీ అట్ రెస్ట్ అంటే ఇనిషియల్ వెలాసిటీ 0, డిస్టెన్స్ ట్రావెల్డ్ కావాలి. టీ టైం తర్వాత టైం అనేది ఇచ్చేసారు. సో ఇందులో మనం ఏం మొహమాట పడకుండా ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ గురించి ఆలోచించాలి. రీజన్ ఏంటి అంటే ఇది కాన్స్టాంట్ యాక్సెలరేషన్ కదా, చార్జ్ వేరియబుల్ యాక్సెలరేషన్ తో వెళ్ళదు. ఇది చార్జ్ యొక్క మాస్. సో ఇదేంటిది అంటే మనకి కాన్స్టాంట్ యాక్సెలరేషన్. ఎప్పుడైతే కాన్స్టాంట్ యాక్సెలరేషన్ ఉంటుందో మనము ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ గురించి మాట్లాడొచ్చు. సో ఇక్కడ నేను S = ut + ½ AT² ఫార్ములా వాడాలి. ut + ½ AT².